విద్యార్థులారా, నేను బిందుని. మీ అందరికీ మంచి రోజు ఉందని నేను ఆశిస్తున్నాను. గత సెషన్లో మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్వీకరించడం మరియు మొదటి సాధారణ ఎన్నికల గురించి తెలుసుకున్నాము. ఈ సెషన్లో మేము రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ మరియు భారతదేశ విదేశాంగ విధానం గురించి తెలుసుకుంటాము. 10వ తరగతి సామాజిక అధ్యయనాలు మొదటి 30 సంవత్సరాలు 1947 to 77 అనే అంశం నుండి. అభ్యాస ఫలితాలు. ఈరోజు మా సెషన్లో మనం దీని గురించి నేర్చుకుంటాము. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం డిమాండ్, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956, సామాజిక మరియు ఆర్థిక మార్పులు, విదేశాంగ విధానం మరియు యుద్ధాలు, హిందీ వ్యతిరేక ఆందోళన, హరిత విప్లవం. కీలక పదాలు: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, నిర్దిష్ట ప్రాంతంలో మాట్లాడే భాష ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు, అసమ్మతి, పంచవర్ష ప్రణాళిక, 5 ఏళ్ల పరిమిత కాలంలో ఆర్థిక వృద్ధిని ప్లాన్ చేసే విధానం, లింగువా ఫ్రాంకా, స్థానిక భాషలు భిన్నంగా ఉన్న వ్యక్తుల మధ్య ఒక సాధారణ భాషగా స్వీకరించబడిన భాష, భాష ఆధారంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో కొత్త దేశం సవాళ్లను ఎదుర్కొంది. బ్రిటిష్ కాలంలో దేశం ప్రెసిడెన్సీలు మరియు పెద్ద రాష్ట్రాలుగా విభజించబడింది. అనేక మంది ప్రజలు వివిధ భాషలు మాట్లాడేవారు. ఒక భాష మాట్లాడే చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ ఒకే రాష్ట్రం కింద సంఘటితం కావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను అంగీకరించడం వల్ల ఐక్యతా నిర్మాణానికి దోహదపడుతుందా లేక భాషా విభజనకు దారి తీస్తుందా అనే ఆందోళన నెలకొంది. మతం ఆధారంగా భారతదేశ విభజన భారతదేశం యొక్క భద్రత మరియు స్థిరత్వం గురించి ఆందోళనలకు దారితీసింది. భాషా పునర్వ్యవస్థీకరణ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందనే భయంతో కాంగ్రెస్ భాషా ప్రాతిపదికన దేశాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసినప్పటికీ స్వాతంత్ర్యం తరువాత చల్లని అడుగులను అభివృద్ధి చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానాలను కాంగ్రెస్ అమలు చేయాలని తెలుగు మాట్లాడేవారి ఉద్యమం ఆంధ్ర మహాసభ వారి ఐక్యత కోసం పోరాటం కొనసాగించింది. కాంగ్రెస్
వ్యతిరేకించడంతో తొలి ఎన్నికల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆ పార్టీ పేలవ ప్రదర్శన కనబర్చింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 1956. జవహర్లాల్ నెహ్రూ భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించలేదు, కానీ అది వారికి సరైన సమయం కాదని నమ్మారు. అయితే 1952లో పొట్టి శ్రీరాములు చేసిన నిరాహార దీక్ష ఆంధ్ర రాష్ట్రం మరియు తమిళనాడు ఆవిర్భావానికి దారితీసింది. పొట్టి శ్రీరాములు భారత స్వాతంత్ర సమరయోధుడు మరియు విప్లవకారుడు. 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు దారితీసిన ఈ సమస్యను పరిష్కరించడానికి 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను నియమించారు. గిరిజన భాషలు మినహాయించబడ్డాయి మరియు భాషాపరమైన పునర్వ్యవస్థీకరణ భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో సహాయపడింది. సామాజిక మరియు ఆర్థిక మార్పు. రాజ్యాంగ సభ ఆధునిక భారతదేశంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయానికి ప్రాధాన్యతనిచ్చింది. రాజ్యాంగ ఆవిష్కరణ తరువాత స్థాపించబడిన ప్రణాళికా సంఘంతో నెహ్రూ విభజనలను రద్దు చేసి భారతదేశాన్ని బలమైన దేశంగా ఎదగడానికి సహాయం చేశారు. మొదటి పంచవర్ష ప్రణాళిక భారతదేశాన్ని పారిశ్రామికీకరణ చేస్తూనే వ్యవసాయం, ఆహారోత్పత్తి, రవాణా, కమ్యూనికేషన్లు మరియు సామాజిక సేవలపై దృష్టి సారించింది. అయినప్పటికీ పరిశ్రమ మరియు వ్యవసాయం మధ్య వ్యవసాయం మరియు వనరుల కేటాయింపుపై రాజకీయ అభిప్రాయం విభజించబడింది. గ్రామీణ రంగంలో రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక సమస్యగా వ్యవసాయ పరివర్తనను నెహ్రూ నొక్కి చెప్పారు. అతను భూ సంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు మరియు స్థానిక స్వపరిపాలనతో కూడిన వ్యూహాన్ని అనుసరించాడు. భూ సంస్కరణల్లో జమీందారీ వ్యవస్థ రద్దు మరియు అద్దె సంస్కరణలు ఉన్నాయి. అయితే సహకార సంస్థలు స్కేల్ మరియు విలువైన ఇన్పుట్ల ఆర్థిక వ్యవస్థలను అందించాయి. భారతదేశంలో భూ సంస్కరణలు భారతదేశం అంతటా అమలు చేయబడ్డాయి. అయితే జమీందారీ వ్యవస్థ రద్దు చేయబడింది. భూమి లేని వారికి భూమి పునః పంపిణీ జరగలేదు. మొదటి పంచవర్ష ప్రణాళిక ఆనకట్టల ద్వారా వ్యవసాయాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. అయితే ఇది
జనాభా అవసరాలకు సరిపోలేదు. రెండవ పంచవర్ష ప్రణాళిక పరిశ్రమలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఫ్యాక్టరీలు మరియు సేవలలో పనికోసం ఎక్కువ మంది ప్రజలు పట్టణాలకు మారడానికి వీలు కల్పించారు. విదేశాంగ విధానం మరియు యుద్ధాలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది మరియు ప్రపంచం యుఎస్ లేదా యుఎస్ఎస్ఆర్ క్యాంపు దేశాలుగా విభజించబడింది. నెహ్రూ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించారు. ఇండోనేషియా, ఈజిప్ట్ మరియు యుగోస్లేవియాతో కూడా నాన్ అలైన్డ్ మూవ్మెంట్ను ఏర్పాటు చేశారు. అతను ఒకరి అంతర్గత వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోకుండా పంచశీల విధానాన్ని రూపొందించాడు. అయినప్పటికీ భారతదేశం 1948, 1965 మరియు 1997లలో పాకిస్తాన్తో మరియు 1962లో చైనాతో యుద్ధాలను ఎదుర్కోవలసి వచ్చింది. దీని ఫలితంగా మానవ ప్రాణం మరియు ధనానికి భారీ నష్టం జరిగింది. ముఖ్యంగా 1962 సంఘర్షణలో. వారసత్వం. 1964లో నెహ్రూ మరణించిన తరువాత దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా అనే సందేహం విమర్శకులకు కలిగింది. కాంగ్రెస్ లాల్ బహదూర్ శాస్త్రిని ప్రభుత్వ నాయకుడిగా ఎన్నుకుంది. అయితే ప్రాథమిక విలువలు మరియు లక్ష్యాలను అమలు చేయడంలో అతను సవాళ్లను ఎదుర్కొన్నాడు. వీటిలో దక్షిణాదిలో డిఎంకే నేతృత్వంలోని హిందీ వ్యతిరేక ఆందోళన, ఆహార కొరత సమస్య మరియు 1965లో పాకిస్తాన్తో యుద్ధం ఉన్నాయి. హిందీ వ్యతిరేక ఆందోళనలు. డిఎంకే 1963 అధికారిక భాషల చట్టంను నిరసించింది. ఇది దేశవ్యాప్తంగా హిందీని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాష్ట్ర వ్యాప్త సమ్మెలు, ధర్నాలు, హర్తాళ్లు మరియు విగ్రహాల దహనం, పోలీసులతో ఘర్షణలకు దారితీసింది. ఈ నిరసనలను కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ హిందీ అనుకూల మరియు వ్యతిరేక శిబిరాల మధ్య విభజించబడింది.
దేశ ఐక్యత మరోసారి ప్రమాదంలో పడింది. విషయాలు చేదాటిపోతున్నట్లు అనిపించినప్పుడు శాస్త్రి హిందీ వ్యతిరేక శిబిరం యొక్క మనసులను శాంతింపజేయడానికి రాజీపడ్డారు. వీటిలో ప్రతి రాష్ట్రానికి ప్రాంతీయ లేదా ఇంగ్లీషులో స్వంత భాష ఉండే హక్కు ఉంది. ప్రభుత్వ కమ్యూనికేషన్లు ఇంగ్లీష్ అనువాదాలతో ప్రాంతీయ భాషలో ఉంటాయి మరియు కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఇంగ్లీష్ భాషగా కొనసాగుతుంది. ఒక ప్రముఖ సామాజిక ఉద్యమం ప్రభుత్వం తమ అధికారిక వైఖరిని పునఃపరిశీలించమని ఎలా బలవంతం చేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది. ప్రధాన మంత్రులు నెహ్రూ మరియు శాస్త్రి వ్యక్తిగత దృక్కోణాల కంటే జాతీయ ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. పారిశుద్ధ్య నిపుణుల వైఖరికి వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వనప్పటికీ నియంత్రణకు భరోసా ఇచ్చారు. హరిత విప్లవం భారతదేశంలో అభివృద్ధి వ్యూహంపై చర్చ ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా ఉంది. కొన్ని సమూహాలు రాష్ట్ర నియంత్రిత మరియు వ్యవసాయంలో సంస్థాగత వ్యూహం అయితే ఇతర సమూహాలు రాష్ట్ర నియంత్రణను వ్యతిరేకించాయి. వారు ప్రణాళికలను విమర్శించారు మరియు వాటి అమలును తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1964 నుండి 67 మధ్య ఆర్థిక విధానంలో మార్పులను ప్రతిబింబిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని పొందేందుకు మరియు ఆహార ఉత్పత్తిని పెంచడానికి కొత్త వ్యూహాన్ని అనుసరించారు. ఈ వీడియోలో మేము దీని గురించి తెలుసుకున్నాము. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం డిమాండ్, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, సామాజిక మరియు ఆర్థిక మార్పులు, విదేశాంగ విధానం మరియు యుద్ధాలు, హిందీ వ్యతిరేక ఆందోళన, హరిత విప్లవం.